నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఆంధ్రప్రదేశ్ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే 2023-24 గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ పబ్లిక్ ఫైనాన్స్ టాపిక్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇది లాస్ట్ వీడియో, మనకి సర్వే పరంగా ఇదే లాస్ట్ వీడియో. అంటే మనకి ప్రతి అంశాన్ని కూడా మ్యాటర్ ఇస్తాడు, తర్వాత ఎనెక్సరీస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఎనెక్సరీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ టాపిక్కి ఖచ్చితంగా ఎనెక్సరీస్ చదవాలని చెప్పాను మీకు. సో టేబుల్స్ అనేవి చదవాల్సిందే మనం. కాబట్టి టేబుల్స్ అనేవి మనం గత వీడియోలో ఇది ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గురించి చూసాం, రాష్ట్రానికి వచ్చేటువంటి పన్ను రాబడి గురించి చూసాం, అదేవిధంగా రాష్ట్రానికి వచ్చేటటువంటి ఈ పన్నేతర రాబడి గురించి చూడడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చేటటువంటి రాబడులు అనేవి, బదిలీలు అనేవి ఏమున్నాయి అనేటువంటి అంశాలు చూస్తాం. అలాగే రాష్ట్రం చేసినటువంటి అప్పులు అనేవి ఏ మార్గాల ద్వారా ఎంతెంత అప్పులు ఉన్నాయి, ఇటువంటి అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో చూడడం అనేది జరుగుతుంది. చూడండి, రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే రిసోర్సెస్ ఫ్లో ఫ్రమ్ ద సెంటర్ టు స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఆదాయాలు అనేవి, బదిలీలు అనేవి ఏమేమి ఉన్నాయి అనేది ఈ టేబుల్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇలా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి 84,251 కోట్ల రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బదిలీలుగా రావడం అనేది జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి ఈ 84,251 కోట్ల రూపాయల్లో ఏ అంశాలు అనేవి ఇమిడి ఉన్నాయి అనేవి మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి ఈ ఆదాయంలో, కేంద్రం నుంచి వచ్చినటువంటి ఈ బదిలీల్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఫైనాన్స్ కమిషన్ యొక్క బదిలీలు. ఆర్థిక సంఘం సిఫార్సు చేసినటువంటి బదిలీలు అనేవి రాష్ట్రానికి వచ్చాయి. ఈ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా వచ్చినవి ఎంతంట? 55,352 కోట్ల రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 23-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా 55,352 కోట్ల రూపాయలు రావడం అనేది జరిగింది. ఈ 55,352 కోట్ల రూపాయల్లో ట్యాక్స్ షేర్ అనేది వచ్చింది. అంటే మనకి కేంద్రం అనేది కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయంలో కొంత రాష్ట్రాలకి వాటా అనేది ఆర్థిక సంఘం ఎంతెంత వాటాలు ఇవ్వాలి ఏ రాష్ట్రానికి అనేది ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తుంది. అలా ఆర్థిక సంఘం సిఫార్సు ద్వారా కేంద్రం నుంచి పన్నులు వాటాగా వచ్చినటువంటి ఆదాయం ఎంత అంట? 45,711 కోట్ల రూపాయలు అనేది కేంద్రం నుంచి వచ్చింది. అలాగే ఫైనాన్స్ కమిషన్ కొన్ని గ్రాంట్స్ను కూడా రాష్ట్రాలకు ఇవ్వాలని సిఫార్సు చేస్తుంది. ఎందుకంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల ప్రకారం ఆర్థిక సంఘం అనేది రాష్ట్రానికి గ్రాంట్స్ ఇవ్వాలని, అలాగా కేంద్రం నుంచి వచ్చినటువంటి గ్రాంట్స్ 9,641 కోట్ల రూపాయలు అనేది రావడం అనేది జరిగింది. ఈ మనకి ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా వచ్చినటువంటి గ్రాంట్స్, అదేవిధంగా పన్ను వాటాలు, ఈ రెండు కలిపి ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా ఎంత వచ్చినాయి? 55,352 కోట్ల రూపాయలు అనేది రాష్ట్రానికి 23-24 ఆర్థిక సంవత్సరాలు వచ్చాయి. ఆల్రెడీ ఇవి 21-22 వచ్చినవి, 22-23 సంవత్సరాలు వచ్చినవన్నీ కూడా మనకి ఈ టేబుల్స్లో ఇవ్వడం అనేది జరిగింది. సో నేను అది కాకుండా మనం ఇది ఒక్కటే చెప్పుకుంటున్నాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. అలాగే మనకి ఈ కేంద్రం నుంచి వచ్చినటువంటి బదిలీల్లో ఫైనాన్స్ కమిషన్ బదిలీలు అనేది చూసాం. నెక్స్ట్ది ఏంటంటే అదర్ గ్రాంట్స్. అంటే ఈ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కాకుండా ఇతర గ్రాంట్స్ అనేవి, ఈ గ్రాంట్స్ యొక్క ఉపయోగం ఏంటంటే తిరిగి మనం చెల్లించాల్సినటువంటి అవసరం అనేది లేదు. కేంద్రం ఇచ్చినటువంటి ఈ గ్రాంట్స్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అలా వచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి రెండో అంశాలు అదర్ గ్రాంట్స్ ఎంత అంటే 25,035 కోట్ల రూపాయలు అనేది రాష్ట్రానికి 23-24 ఆర్థిక సంవత్సరంలో రావడం అనేది జరిగింది. నెక్స్ట్ మూడో అంశం అంటే ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. అంటే రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ఇతర దేశాలు లేదా ఆర్థిక సంస్థలు లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, IMF ఇలాంటి ఆర్థిక సంస్థల సహకారంతో చేపడుతున్నటువంటి ప్రాజెక్టులకు ఇచ్చినటువంటి ఎయిడ్ సహాయం ఎంతంటే 5,000
37 కోట్ల రూపాయలు అనేది 23-24 ఆర్థిక సంవత్సరంలో రావడం అనేది జరిగింది. అలా వచ్చినటువంటి ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో ఇచ్చినటువంటి ఈ 5037 కోట్ల రూపాయల్లో 26 కోట్ల రూపాయలు మాత్రమే గ్రాంట్స్ రూపంలో ఇచ్చాయి. అంటే గ్రాంట్స్ రూపంలో ఇచ్చిన తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతాది ఈ 511 కోట్ల రూపాయలు కూడా లోన్ రూపంలోనే ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, లోన్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. ఇలా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఈ విధంగా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కోసం గ్రాంట్స్ రూపంలో 26 కోట్ల రూపాయలు, లోన్ రూపంలో 5,011 కోట్ల రూపాయలు లోన్ రూపంలో రావడం అనేది జరిగింది. తర్వాతి 4వ అంశం ఏంటంటే స్మాల్ సేవింగ్స్. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కొన్ని చిన్న మొత్తాల పొదుపులను చేస్తారు. ఇప్పుడు మనకి ఆర్డీలు కట్టడం కానీ, లేదా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు, ఇలాంటి చిన్న చిన్న మనం ఇన్సూరెన్సులు ఇటువంటి కట్టేటటువంటివన్నీ కూడా మనకి రాష్ట్రం అనేది వాటిపైన అప్పులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కేంద్రం అనేది రాష్ట్రాలకు అప్పులు ఇస్తుంది. అలా రాష్ట్రానికి తిరిగి చెల్లించిన ఎంత అంటే ఈ వచ్చినటువంటి ఏం చేసిందంటే 1173 కోట్ల రూపాయలు అనేది తిరిగి రాష్ట్రం నుంచి లాగేసుకుంది. అంటే ఆల్రెడీ ఇది వీటన్నిటిని వాడేసింది. సో వాటికి మెచ్యూర్ అయిన తర్వాత చెల్లింపులు ఉంటాయి కదా, సో కేంద్రం చేస్తుంది కదా, ఆ చెల్లింపులు వాటి ద్వారా లాగేయడం అనేది జరిగింది. ఇలా రాష్ట్రానికి వచ్చినటువంటి మొత్తం ఇక్కడి నుంచి ఇవన్నీ ఉన్నాయి కదా, సో వీటన్నిటిని కలపగా చూడండి, వీటన్నిటిలో అంటే ఇదొకటి, సో ఈ 3 అంశాల ద్వారా వచ్చినటువంటి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, అదేవిధంగా ఇతర బదిలీలు, అదేవిధంగా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, ఈ 3 కోసం వచ్చినటువంటి అమౌంట్ మొత్తం కలిపి దాంట్లో నుంచి ఈ స్మాల్ సేవింగ్స్ మైనస్లో ఉన్నాయి కదా, సో వీటిని తీసేయగా మనకి కేంద్రం నుంచి నికరంగా ఎంత వచ్చింది? 84,251 కోట్ల రూపాయలు అనేది కేంద్ర బదిలీలు అనేవి రాష్ట్రానికి రావడం అనేది జరిగింది. ఇది కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినటువంటి బదిలీలు అనేటువంటి అంశం మనకి టేబుల్లో ఇచ్చినటువంటి అంశాలు. ఇక రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయాన్ని ఖర్చు పెడుతుంది కదా, సో రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయాన్ని ఖర్చు పెడుతుంది. సో రాష్ట్రం చేసేటటువంటి ఖర్చుని మనం 2 రకాలుగా చెప్పుకున్నాం. అది ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని, రెవెన్యూ వ్యయమని, మూలధన వ్యయమని చెప్పుకున్నాం. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 2023-24 ఆర్థిక సంవత్సరం చేసిన మొత్తం అప్పులు ఎంత అంటే వ్యయం ఎంత అంటే 2,36,512 కోట్ల రూపాయలు వేయించేయడం అనేది జరిగింది. ఈ 2,36,512 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం అనేది 2,12,450 కోట్ల రూపాయలు అనేది రెవెన్యూ వ్యయం అనేది ఉంది. ఈ రెవెన్యూ వ్యయాలు ఏముంటాయి? మనకి ఉద్యోగులకు జీతభత్యాలు, మనకి ఈ పెన్షన్స్, అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్, అదేవిధంగా వడ్డీ చెల్లింపులు కూడా రెవెన్యూ వ్యయంలోకి వస్తాయి. అంటే ఆల్రెడీ తీసుకున్నటువంటి అప్పులకు చేసేటువంటి వడ్డీ చెల్లింపులు కూడా ఈ రెవెన్యూ వ్యయంలో 2,12,450 కోట్ల రూపాయలు మనకి రెవెన్యూ వ్యయంగా చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ది క్యాపిటల్ వ్యయం. ఈ క్యాపిటల్ వ్యయం ఎంత చేసింది? 23,331 కోట్ల రూపాయలు మూలధన వ్యయం చేయడం అనేది జరిగింది. ఈ మూలధన వ్యయం వల్ల ఆస్తులు సృష్టించబడతాయి, భవిష్యత్తులో ఆదాయం కూడా రాష్ట్రానికి వస్తుంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, విద్యుత్తు, అదేవిధంగా రోడ్లు, ఇలాంటి వాటి కోసం మనకి ఈ మూలధన వ్యయం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అంటే అడ్వాన్సెస్ రూపంలో తన రాష్ట్ర ప్రభుత్వం అనేది స్థానిక ప్రభుత్వాలు ఇటువంటి వాటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటి కోసం ఇచ్చినటువంటి 731 కోట్లు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2,36,512 కోట్ల రూపాయలు వ్యయం అనేది చేసింది, వ్యయంగా చేయడం అనేది జరిగింది. అదేవిధంగా రాష్ట్రం అనేది అప్పులు కూడా చేస్తుంది కదా, సో రాష్ట్రానికి వచ్చేటట్టు ఆదాయం కంటే వ్యయం అనేది ఎక్కువగా ఉండేటప్పుడు రాష్ట్రం అనేది అప్పులు చేయడం అనేది జరుగుతుంది. సో రాష్ట్రం చేసినటువంటి అప్పులు అనేది ఏ రూపాల్లో ఎంతెంత ఉన్నాయనేది మనం చూసుకున్నట్టు చూడండి. కంపోజిషన్ ఆఫ్ టోటల్ డెప్ట్, రాష్ట్రం యొక్క మొత్తం అప్పు అనేది ఎంత ఉంది, ఆ అప్పులు ఏ మార్గాల ద్వారా ఎంతెంత అప్పు చేస్తుంది అనేది ఉంది. చూడండి, 23-24 ఆర్థిక సంవత్సరంకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4,91,734 కోట్ల రూపాయల అప్పు అనేది 23-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం యొక్క మొత్తం అప్పు ఎంతంటే 4,91,734 కోట్ల రూపాయలు అనేది అప్పు ఉంది. ఈ అప్పు అనేది జిఎస్డిపిలో రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తిలో 33.71% ఉంది. గతంలో అయితే 32.6%,
21, 22 అయితే 31.46%. ప్రస్తుతం ఎంత ఉంది? 23, 24 వచ్చేటప్పటికి 33.71% అనేది రాష్ట్ర జిఎస్డిపిలో ఈ 4,91,734 కోట్ల రూపాయలు అనేది రాష్ట్ర జిఎస్డిపిలో 33.7% అప్పు అనేది ఉంది. రాష్ట్రం చేసినటువంటి ఈ 4,91,734 కోట్ల రూపాయలు సెంట్రల్ లోన్స్ అంటే కేంద్రం నుంచి తీసుకున్నటువంటి అప్పులు ఎంతంటే 28,138 కోట్ల రూపాయలు. ఇది మొత్తం అప్పులో 6%గా ఉన్నది. మొత్తం అప్పులో 6%గా ఉంది. అదేవిధంగా మార్కెట్ లోన్స్, ఈ మార్కెట్ లోన్స్ అనేవి బ్యాంక్స్ నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వ్యక్తుల వద్ద నుంచి తీసుకున్నటువంటివి. నార్మల్గా వీటికి వడ్డీ అనేది మిగతా వాటితో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటుంది. అలా తీసుకున్నదే ఎక్కువగా ఉంది. 3,66,564 కోట్ల రూపాయలు అనేది మార్కెట్ లోన్స్కి తీసుకుంది. ఇది మొత్తం అప్పులో 75% మార్కెట్ లోన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ స్మాల్ సేవింగ్ లోన్స్. ఈ స్మాల్ సేవింగ్స్ లోన్ ద్వారా 6,640 కోట్ల రూపాయలు. ఇది 1% మాత్రమే మొత్తం అప్పులో 1%గా చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ డబ్బులు కూడా వాడేస్తుంది. సో తర్వాత వడ్డీతో సహా ఇవ్వాల్సిందే కదా మెచ్యూర్ అయ్యాక. సో ఇలా 29,792 కోట్ల రూపాయలు అనేది ప్రావిడెంట్ ఫండ్ లోన్స్ అనేవి తీసుకుంది. ఇది కూడా మనకి 6%గా ఉంది. 6%గా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదర్స్, ఇతర మార్గాల ద్వారా స్వీకరించినట్టు రుణమేమో 60,600 కోట్ల రూపాయలు. ఇదేమో 12%గా ఉంది. ఇదేమో 12%గా ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసినటువంటి అప్పులు అనేవి 23-24 ఆర్థిక సంవత్సరానికి 4,91,734 కోట్ల రూపాయలు ఉంది. జిఎస్డిపిలో 33.71%గా చెప్పడం అనేది జరుగుతుంది. రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ మొత్తం అప్పుల్లో మనకి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉన్నటువంటి అప్పు కొంత ఆంధ్రప్రదేశ్ మీద భారం పడింది. అదే ఇది 4,422.59 కోట్ల రూపాయలు అనేది ఈ మొత్తం అప్పులో ఇది కూడా ఇమిడి ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్టుగైతే డెఫిసిట్స్, రాష్ట్రానికి ఉండేటటువంటి లోట్లు అనేవి ఏవేవి ఎంత లోటు ఉన్నాయి అనేది కానీ మనం ఒకసారి చూసుకున్నట్టుగైతే చూడండి. డెఫిసిట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, రాష్ట్రానికి ఉన్నటువంటి డెఫిసిట్స్ ఏమున్నాయి, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, అదేవిధంగా రాష్ట్రం చేసినటువంటి అప్పులకి వడ్డీ చెల్లింపులు అనేది ఎంత చేస్తుంది అనేది ఈ టేబుల్లో ఇవ్వడం అనేది జరిగింది. రాష్ట్రం అనేది ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసుకున్నటువంటి అప్పులకి 23-24 ఆర్థిక సంవత్సరంలో 29,481 కోట్ల రూపాయలు అనేది వడ్డీ చెల్లింపులు చేసింది. వడ్డీలు అనేది కట్టడం అనేది జరిగింది. అలాగే రాష్ట్రానికి ఉన్నటువంటి రెవెన్యూ డెఫిసిట్ ఎలా వస్తుంది? రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం అనేది ఎక్కువగా ఉంటే మనకి ఈ రెవెన్యూ డెఫిసిట్ అనేది వస్తుంది. సో రెవెన్యూ డెఫిసిట్ అనేది మైనస్లోనే వస్తుంది కదా. సో అందుకోసమే ఇక్కడ మైనస్లో చూపించాడు, అంతకుమించి ఏం లేదు. సో ఇది 38,683 కోట్ల రూపాయలు అనేది ఉంది. గతంతో పోల్చుకున్నట్టుగా రెవెన్యూ డెఫిసిట్ మాత్రం తగ్గింది. చూడండి 22-23 అయితే ఈ రెవెన్యూ డెఫిసిట్ 43,488 కోట్ల రూపాయలు ఉండి ప్రస్తుతం 38,683 కోట్ల రూపాయలు. అంటే రెవెన్యూ డెఫిసిట్ మాత్రం గతంతో పోల్చుకుంటే తగ్గినట్టుగా కనబడుతూ ఉన్నది. అదే రెవెన్యూ డెఫిసిట్ మనకి ఫిజికల్ డెఫిసిట్, కోసా లోటు, అంటే మొత్తం అన్ని లోట్లలోకి చివరిగా మిగిలేదు మనకు కోసా లోటు. దీన్నే ద్రవ్య లోటు అని కూడా చెప్తాం. అయితే కోసా లోటు అనేది ఏం తెలియజేస్తుంది? రాష్ట్రం ఇంకా అప్పులు చేసినటువంటి టోటల్గా చేసినటువంటి అప్పులు, ఆ సంవత్సరంలో చేసినటువంటి అప్పులు అనేవి తెలియజేస్తాయి మనకి యాక్చువల్గా. సో లేదా ఇంకా చేయాల్సినటువంటి అప్పులు అనేవి తెలియజేస్తాయి. ఇలా కోసా లోటు అనేది 23-24 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉందంటే 62,721 కోట్ల రూపాయలు అనేది కోసా లోటు అనేది ఉన్నది. సో గతంతో పోల్చుకుంటే ఈ కోసా లోటు మాత్రం పెరిగింది. రెవెన్యూ లోటు తగ్గింది, కోసా లోటు మాత్రం పెరిగింది. చూడండి గతంలో 22-23 ఆర్థిక సంవత్సరంలో 52,509 కోట్ల రూపాయలు ఉన్నది. ప్రస్తుతం 23-24 ఆర్థిక సంవత్సరంలో 62,720 కోట్ల రూపాయలకి పెరగడం అనేది జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసేటటువంటి వడ్డీ చెల్లింపులు ఎలా ఉన్నాయి, రెవెన్యూ డెఫిసిట్ ఎలా ఉంది, కోసా లోటు ఎలా ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనకి ఈ టేబుల్లో ఇవ్వడం అనేది జరిగింది. దీంతో మనకి ఈ పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి టాపిక్ అనేది ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీంతో పాటుగా మీరు బడ్జెట్ కూడా ఈ ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి దీంతో పాటుగా బడ్జెట్ కూడా చదివితే ఈ టాపిక్ అనేది
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయిపోతుంది. మీకు మార్క్స్ కూడా ఈజీగా వచ్చేటటువంటి టాపిక్స్ ఏంటంటే గతంలో మనం చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపిలు ఇవి ఉన్నాయి కానీ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, అదేవిధంగా ఈ పబ్లిక్ ఫైనాన్స్, ఈ 2 టాపిక్లు కూడా తక్కువ మీటర్తో ఉన్నాయి. మీకు మార్క్స్ కూడా తెచ్చిపెట్టేటటువంటి టాపిక్స్ ఈ 2 కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా చదువుకోండి. మీకు మంచి మార్క్స్ ఈ రెండింటిలో నుంచి కనీసం ఒక 2-3 ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి వీటిని పక్కాగా చదువుకోండి. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.